తాము అధికారంలోకి వస్తే 3 నెలల్లోనే అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీని 100 రోజులవుతున్నా ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదని ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాయపనేని హరికృష్ణ విమర్శించారు. బుధవారం తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో యూనియన్ ఉమ్మడి జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు భారతి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నాటికి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చి 4 నెలలు అవుతుందన్నారు. మేనిఫెస్టోలో అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి 3 నెలల సమయం చాలని ప్రకటించిన పాలకులు ఇప్పటి వరకు ఈ సమస్య పరిష్కారానికి కనీసం ఆలోచన కూడా చేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీల జేఏసీని పిలిచి సమస్య పరిష్కారానికి చర్యలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ వర్కర్లకు 11,500 వేతనం ఇస్తుంటేనే పక్కనే ఉన్న తెలంగాణలో 13,650 వేతనం చెల్లిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం చెల్లించే దిశగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. మినీ సెంటర్లను తక్షణం రద్దు చేసి మెయిన్ సెంటర్లుగా మార్చాలని, అంగన్వాడీల హక్కులను పరిరక్షించే దిశగా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకుంటే జేఏసీ ఆధ్వర్యంలో మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు శ్రీకారం చుడతామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వి జ్యోతి మాట్లాడుతూ ఎఫ్ఆర్ఎస్ యాప్ ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో చర్చలు జరిగినా ఇంతవరకు ప్రధానమైన డిమాండ్లు ఏవీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన ప్రభుత్వంపై నమ్మకంతో అంగన్వాడీ వర్కర్లు ఇప్పటి వరకు వేచి చూశారని, మరింత ఆలస్యమైతే పోరాటాలకు నడుం బిగిస్తామని అన్నారు. జిల్లా అధ్యక్షురాలు భారతి మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనే డిమాండ్ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం అందించే పథకాలు ఏవీ కూడా వర్కర్లకు అమలు కాని దుస్థితి ఉందన్నారు. దుర్భర జీవితాలను అనుభవిస్తున్న అంగన్వాడీలకు ప్రభుత్వ పథకాలు అన్ని అమలు చేయాలని, అలాగే ఇంటి స్థలాలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా గత ప్రభుత్వంలో తీవ్రమైన రాజకీయ వేధింపులను అంగన్వాడీ వర్కర్లు ఎదుర్కొని మానసిక క్షోభకు గురయ్యారని తెలిపారు. ఎన్డీఏ పాలనలో ఈ పరిస్థితి పునరావృతం కాకుండా సీఎం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నాయకురాళ్లు శోభ, వెంకటరత్నం, అలాగే వెంకటరత్న తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ కార్మిక సమస్యల్ని పక్కదారి పట్టించడానికి ఉపయోగపడుతుంది తప్ప సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించిందన్న భావన కలగకూడదు. మనం కూడా కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వాళ్ళ బ్రీతింగ్ టైం అంటాం, ఒక ఊపిరి పీల్చుకోవాల్సిన టైం ఇవ్వాలని ఆలోచన చేశాం. 4 నెలలు పూర్తయింది. మనమే వెళ్ళి సంఘాల వారీగా రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని మన సమస్యల్ని పరిష్కరించాలి. వేతనాలు ఎంత పెంచాలో చెప్పాలి. ఇప్పటికీ 2,150 రూపాయలు తెలంగాణ కన్నా మనకి తేడా ఉంది. అదేవిధంగా మనం కోరుకునే విధంగా వేతనాలు పెంచాలి. అదేవిధంగా ఎఫ్ఆర్ఎస్ యాప్ గత ప్రభుత్వం రద్దు చేసింది, ఈ ప్రభుత్వం మళ్ళా కొనసాగిస్తా ఉంది. అదేవిధంగా మిగతా అంశాలన్నిటి పట్ల కూడా ఈ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని చెప్పేసి, అలా లేని పక్షంలో మళ్ళా ఇది లేని పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో అంగన్వాడీ ఉద్యమాల వైపు నెట్టొద్దని చెప్పని ఈ సందర్భంగా మనం కోరుకుంటున్నాం. అలా కాని పక్షంలో మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా మరో ఉద్యమానికి తెరదీయడానికి అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారు.